హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి డాక్టర్. ఈరోజు మా ఇంటి డాక్టర్లో 10 నిమిషాల్లో దోశలు ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. మనం దోశలు తయారు చేయాలంటే ముందు రోజు నుంచి ప్రిపరేషన్ చేసుకోవాలి కదండి. దానికి మినపప్పు నానబెట్టుకోవాలి, బియ్యం నానబెట్టుకోవాలి, వాటిని రుబ్బి రాత్రంతా స్టోర్ చేసుకోవాలి. తర్వాత కానీ దోశలు వేసుకోవడానికి రాదు. కానీ నేను ఇప్పుడు చెప్పే రెసిపీలో మినపప్పు కానీ బియ్యం కానీ నానబెట్టాల్సిన అవసరము లేదు, రుబ్బాల్సిన అవసరము లేదు. రెండు ఇంగ్రీడియంట్స్తో మనం కరకరలాడే దోశలు, మెత్తటి దోశలు ఎలా వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం రండి. 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు పెరుగు, ఇవి 2 ఉంటే చాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బొంబాయి రవ్వ, 1/2 కప్పు పెరుగు, రుచికి తగినంత ఉప్పు వేసి వీటిని పేస్ట్ లాగా చేసుకోవాలి. దానిని ఒక గిన్నెలోనికి తీసుకొని మనకి దోశల పిండి ఎలా ఉండాలో దానికి తగ్గట్టుగా కొంచెం నీళ్లు కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దోశపిండి నానే లోపల దోశలోకి పల్లీ చట్నీ చేసుకుందాము. పల్లీ చట్నీ నేను చెప్పినట్టుగా ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందు పల్లీలు వేయించుకున్న తర్వాత కళాయిలో నూనె పోసి పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి వేయించుకోవాలి. టమాటాలు కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి వెల్లుల్లిపాయలు కూడా వేసి ఉప్పు చల్లి మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించాలి. ఇప్పుడు టమాటాలు ఉడికిపోయాయండి, దాన్ని చల్లార్చుకోవాలి. ఒక మిక్సీ జార్లో పల్లీలు, ఈ టమాటాలు అంతా మిక్సీ చేసుకొని తర్వాత దానికి తాలింపు పెట్టుకుంటే మనకి పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు 10 నిమిషాలు అయింది కదండి, దోశపిండి కూడా బాగా నాని రెడీ అయిపోయింది. దాంట్లోకి కొంచెం వంట సోడా కలుపుకోవాలి. ఇక్కడ ఈనో కూడా కలుపుకోవచ్చు, కానీ ఈనో కన్నా వంట సోడా మన ఆరోగ్యానికి మంచిది. ఇలా దోశపిండి కరెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు దోశలుగా వేసుకుందాము. ముందుగా ఈ దోశపిండితో అప్పం వేసుకుందాం. అప్పంకి దోశపిండి కొంచెం తిక్కుగా ఉండాలండి. ఇప్పుడు పెన్నం పెట్టుకొని దోశపిండి ఒక గరిటెతో పోసి దాన్ని కదపకుండా అలాగే ఉంచాలి. తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేయాలి. ఇప్పుడు మనకి అడుగు భాగం బాగా కాలింది అని తెలియడానికి పైన పిండి పచ్చిగా లేకుండా బాగా ఉడికితే వెనక వైపు కూడా బాగా కాలినట్టు అర్థం. చూసారుగా, ఇక్కడ పచ్చిగా ఉంది కదా పిండి. ఈ పచ్చిదనం పోవాలంటే సిమ్లో పెట్టుకొని నిదానంగా దోశని కాల్చాలి. ఇప్పుడు పచ్చిదనం అంతా పోయింది. చూసారా, వెనక వైపు కూడా బాగా కాలింది. ఇప్పుడు ఊతప్పం వేసుకుందాం. దాన్ని కూడా సేమ్ దోశపిండి వేసి దానిపైన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్, ఇంకా ఉంటే కొత్తిమీర అన్నీ చల్లుకొని ఇప్పుడు దీనిని 2 వైపులా కాల్చాలి. దీన్ని కూడా మనం సిమ్లోనే చేసుకోవాలి. ఊతప్పం కూడా ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశపిండిని పలచగా చేసుకొని మనం రెగ్యులర్గా వేసుకునే కరకరలాడే దోశలు వేసుకుందాం. దానికి ఒక గరిటె పిండి వేసి పెన్నమంతా అయ్యేలాగా వేసి దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే బాగా కరకరలాడే దోశలు రెడీ అయిపోతాయి. చూశారు కదా, ఇప్పుడు ఒకే ఒక పిండితో 3 రకాల దోశల్ని వేసుకున్నాము. దీనికి ప్రిపరేషన్కి మనకి 10 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టలేదు. దీని రుచి కూడా మనం మినప్పప్పుతో చేసుకుంటే దోశలు ఎలా ఉంటాయో అలానే ఉంటుంది. ఎప్పుడైనా అవసరమైనప్పుడు 10 నిమిషాల్లో ఈ టిఫిన్ ట్రై చేయండి. మరి ఈరోజు వంటింటి చిట్కా ఏమిటో తెలుసుకుందామా? ఈరోజు వంటింటి చిట్కాలో అవిసె గింజల గురించి తెలుసుకుందాము. ఈ అవిసె గింజల యొక్క ఉపయోగం తెలుసుకొని దాన్ని చిట్కాల రూపంలో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాము. ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీనివల్ల అధిక బరువు ఉండేవాళ్ళు ఇది తీసుకోవడం వల్ల త్వరగా తగ్గుతారు. ఈ అవిసె గింజల్లో ఉండే యాసిడ్స్ మన శరీరానికి చాలా బాగా ఉపయోగపడతాయి. బీపీని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ స్ట్రోక్ని రానికుండా చేస్తుంది. అంతేకాకుండా దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ కూడా రాకుండా చేస్తుంది. దీన్ని
అధికంగా తీసుకోకుండా రోజుకు 1 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఎక్కువగా తీసుకోకూడదు, ఎందుకంటే నువ్వుల లాగానే దీనిలో కూడా అధిక ఉష్ణాన్ని కలిగించే గుణం ఉంది. కాబట్టి 1 స్పూన్ తీసుకుంటే చాలు. ఈ అవిసె గింజల్ని వేయించి పొడి చేసుకొని నువ్వుల పొడికి బదులు కూడా దీనిని వాడుకోవచ్చు. ఎందుకంటే ఇవి రుచికి నువ్వుల టేస్ట్నే కలిగి ఉంటాయి. కాబట్టి నువ్వుల పొడికి బదులు ఈ అవిసె గింజల పొడిని మనం కూరల్లో ఉపయోగించవచ్చు. అధిక బరువు ఉండేవాళ్ళు రోజు ఉదయాన్నే పరగడుపున 1 స్పూన్ అవిసె గింజల్ని కానీ పొడిని కానీ వేసుకొని గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉంటే వెయిట్ తొందరగా తగ్గుతారు. ఈ అవిసె గింజలతో జెల్ లాగా తయారు చేసుకొని దానిని జుట్టుకు రాసుకోవడం ద్వారా హెయిర్ ఫాలింగ్ కూడా తగ్గుతుంది. దీనికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోని కూడా చూసి జెల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. మరి మీరు కూడా ఈ చిట్కాలని తప్పకుండా పాటించండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.